దేవుని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం ఆరాధన కొరకై. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రభువును ఆరాధించే ముందు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై. చాలు 19 కూడా చదువుదాం. ఇందు విషయమై జ్ఞానులు జ్ఞానం నాశనం చేతును, వివేకమును శూన్యపడుతును అని వ్రాయబడినది. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. అందరం కలిసి మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. 12:22. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. అందరం కలిసి. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన ఎదుకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడే శక్తియు చూపు గలవాడే ఆయను. ప్రేమ నమ్మకం కలిగిన సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసు ప్రభువానికి స్తోత్రాలు. నీ వాక్యం చేత మాతో మాట్లాడి బలపరిచి నిన్ను ఎలాగో మేము ఆరాధన చేయాలో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు మేము చూసాం. ఇంకా నువ్వు చూడగలిగినట్లుగా నేత్రాలు తెరవండి. నా నాలుకను, నా మనసును, నా తలంపులను, నా ఆలోచనలు ముట్టండి. కేవలం నీ బూరుగా వాడుకోండి. నా నాలుగు సరళం చేయండి. నీ కృప దయచేయమని వేడుకుంటూ యేసు ప్రభునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట మొదటి కొరింథీ పత్రిక 1:18. 1:18లో అద్భుతమైనటువంటి మాట. ఏమా మాట? శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎట్టుందంట? వెర్రితనం కదా. ఒకప్పుడు ప్రభువును గురించి లోకంలో అందరికీ వెర్రితనమే. ప్రభువును గురించి లోకంలో అందరికి ఎట్లుంది చెప్పండి? వెర్రితనం. ఎట్లుంది అందరు చెప్పండి? వెర్రితనం. అయితే రక్షింపబడిన వాళ్ళకి అది ఎట్లా కనపడతా ఉంది? దేవుని శక్తి కదా. దేవుడు ఎంత గొప్ప శక్తివంతుడు అంటే మానవుని కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ మర్మాన్ని మానవుని కనులకు మరుగుగా చేయబడింది. మానవుని యొక్క కనులకు ఏం చేయబడింది? మరుగుగా చేయబడింది. అయితే నశించబోతున్న వాళ్ళు, క్రీస్తుని ఎరగని వాళ్ళకి వెర్రితనం. ఆయన చూసి ఏమి ఆయన సిలువలో అంత ముఖ వికారుడుగా మరణం పొందాల్సినటువంటి అవసరం ఏముంది? ఏదో తలన కిరీటం పెట్టుకొని భూమి మీదకి గుర్రం పైన వచ్చి ఒక రాజుగా ప్రతిష్ఠింపబడి నేను దేవుడినని చెప్పొచ్చు కదా అని లోకంలో ఉన్న వానికి అది వెర్రితనముగా కనబడుతూ ఉంది సిలువ. కారణం ఏంటంటే మానవునికి రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు అనే మర్మాన్ని, ఆ సంగతిని మానవునికి తెలియదు. కాబట్టి దేవుడు ఆ సంగతిని మరుగు చేశాడు. మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 8వ వచనంలో జ్ఞానులకు జ్ఞానాన్ని శూన్యం చేశాడు. దేవాది దేవుడు ఎవరైతే సిలువను ఎరుగుతారో, ఎవరైతే సిలువను గురించినటువంటి వార్తను తెలుసుకుంటారో వారందరికీ కూడా ఆయన శక్తిమంతుడు కదా. లోకంలో ఆనాడు కూడా
యేసు ప్రభు వెర్రివాడుగా కనపన్నాడు. ఇప్పుడు కూడా కొన్ని మీడియాలో పొద్దున్న లేచినప్పటి నుండి సెల్లును ఆన్ చేస్తే వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, టిక్టాక్లోను, అన్ని టాకుల్లోనూ యేసు ప్రభుని గురించి నశించిపోతున్న ఆత్మలు వెర్రితనముగా మాట్లాడుతూ ఉంటాయి. అయితే రక్షింపబడిన వానికి అది దేవుని యొక్క శక్తి. దేవుని శక్తిని పొందడం అంటే ఆయన శిలువ మరణం గురించినటువంటి వార్త ఎరిగి రక్షింపబడి పాప క్షమాపణ పొందిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి దేవుని యొక్క శక్తిని పొందినటువంటి వాడు. ఈనాడు నీవు నేను కూడా దేవుని శక్తిని పొందే అనుభవంలోనికి మనం వచ్చినాం. ఒకప్పుడు నశించిన జీవితాలు తృణీకరిస్తూ వచ్చినాం, వెర్రివాళ్ళుగా అనుకుంటూ వచ్చినాం. చూడండి, దేవుని వాక్యంలో ఓ మాట చూడండి. ప్రభువుని ఎలాగ వారు తృణీకరించినారు. నశించిపోతున్న వారికి వెర్రితనం. ఎట్లా వెర్రితనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనం నుండి చదవండి. 27:37 వచనం. అప్పుడు శతాధిపతి సైనికులు యేసు అధికార మందిరంలో తీసుకొని పోయి 37వ వచనం చదవండి. ఆయన మీద చూడండి, శిలువ అనేటువంటిది శాపగ్రస్తమైనది. ఆ శిలువ పైనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎక్కించి పై విలాసమును రాయించి తర్వాత ఆయనతో పాటు 2 దొంగల్ని సమానులుగా సిలువేశారు. ఇది ఏమి చూపిస్తుంది అని అంటే నిజంగా మన పూర్వపు స్థితిని చూపిస్తుంది. పరిశుద్ధుడైన దేవునితో ఉండేదానికి నీవు నేను కూడా పందిపోటు దొంగలు ఎలాగైతే వాళ్ళు లోకంలో పాపంలో జీవించి ప్రభువుతో చనిపోవడానికి వచ్చినారు. అందుకని వాక్యంలో రాయబడింది, ఆయనతో కూడా సిలువేయబడిరి, ఆయనతో కూడా ఏమైనారు, చనిపోయినారు. పౌలు అపోస్తలుడైన పౌలు కూడా అన్నాడు, నేను యేసుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కా. ఇప్పుడు అలాగ ఆయన సిలువేయబడినప్పుడు అట్లా వెళ్తున్న వాళ్ళందరికీ ఎట్లా కనపడినాడంట. చదవండి, కింద వెళ్ళి చూస్తే ఇంకొక మాట కూడా రాయబడింది. 38. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని 2 దొంగలు సిలువేసిరి పడిది. ఆ మార్గంలో వెలుచుండిన వారు తలలూపుచు దేవాలయమును పడగొట్టు 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుమని, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగురమ్మని ఆయన్ను అపహాసించి దూషించారు. ఆ దారిలో పోతున్నారు, ఆయన సిలువ వేయబడ్డాడు. ఆ దినాల్లో సైనికులు ఎటువంటి వారి యొక్క స్వాధీనంలో ఉన్నవారు కావచ్చు, పనిపాట్లు మనలో కూడా ఉంటారు కదా. ఏదో లోకంలో ఊర్లో పండగ అయినా, శిలువను గురించినటువంటి కార్యం జరుగుతున్నా, ప్రభువును ఆరాధించేటువంటి టైం ఉన్నా ఏమయ్యా ఏం చేస్తారు, ఈరోజు పని ఉంది కాబట్టి పని పోతే 500 వస్తుందని చెప్పి ఎట్లయితే పోతామో, దారి నుండి పోయే వాళ్ళు చూస్తున్నారంట. సద్దులు కట్టుకుపోయేటోళ్ళు, పని పోయేవాళ్ళు, వాళ్ళ అవసరముల కొరకు వెళ్ళే వాళ్ళు దారిలో నుండి పోతూ యేసు ప్రభుని చూసినారంట. ఆయన చూసినారు కానీ వాళ్ళకు ఏం కలిగింది, ఆయన చూసినారు కానీ ఏం కలిగింది వాళ్ళలో, అరే రే 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 ఏమన్నారు, దేవాలయమును పడగొట్టి లేపుతానన్నావే, ఇదేనా నీ భక్తి, ఇదేనా నీ విశ్వాసం, ఇదేనా నీ పరిస్థితి. యేసు ప్రభువుని చూసి తలలు ఊపినారంట. తలలు ఊపినారంటే మీరు ఊపుతారు కదా, పాపం కదా, ఊపరా మీరు తల. కాబట్టి యేసు ప్రభువుని చూసి తల ఊపినారంటే చిన్నతనంగా చూసినారు, అవమానంగా చూసినారు. మరి దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడే. ఆయన తన శరీరం గురించి మాట్లాడిన మాటలు కూడా వారు భౌతికమైనటువంటి గోడలు, ఇండ్లు చూసి వాళ్ళు అనుకున్నారు. అనేకులు రక్షించినావు, అనేకులు స్వస్థపరిచినావు, అయితే ఇప్పుడు నీవు కూడా నిన్ను నీవే ఆ మేకులన్నీ పీక్కొని బయటికి రా అని చెప్పినారు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా అదే కదా వాదన,
సాతాను దూతలన్నీ ఏం చేస్తాండాయి ఆనాడు. అది నశించిపోతున్న వారికి వెరితనం, నశించి నరకానికి వెళ్ళే వారికి అది వెరితనంగా కనపడుతూ ఉంది. ఇప్పుడు యేసు ప్రభువుని చూసిన వాళ్ళంతా వెర్రివారైపోయినారు. మనం ఏమనుకోవాలంటే వీడు వెర్రివాడు, నశించిపోతున్నాడు, ఆత్మ నశించిపోతుంది. శిలువను గురించినటువంటి వార్త ఈ వ్యక్తికి ఏం కలిగించింది? ఈ వ్యక్తి వెరితనంతో చూశాడు, ఎగతాళిగా చూశాడు, చిన్న చూపుతో చూశాడు. అప్పుడు చూడండి ఇంకా ఏమన్నారంట, అక్కడ రాయబడినటువంటి మాటలు ఇంకా ఏమన్నాడంట, ఆ మార్గం పిలిచిన వారు తలలాల్చు, దేవాలయం పడగొట్టి 3 దినములు కట్టువాడా, నీవే రక్షించుకున్నాము, నువ్వు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగిరమ్మని ఆయనను దూషించిరి. అది కూడా ఎట్లా అన్నారంట? దూషించినారు. దూషించడం అంటే వేరు, అనుకోవడం అంటే వేరు. దూషించడం అంటే ఏంది? ఇప్పుడు చాలామంది దూషిస్తుంటారు ప్రభువుని. వేరే వాళ్ళ గురించి మనం కానీ మాట్లాడితే, మా దేవతను తిట్టినారు, నా మనోభావాలు ఏమైపోయినాయి, దెబ్బతిన్నాయి, రండి అందరూ ధర్నా చేద్దామంటారు. మన దేవతను తిట్టినాడు, మన దేవుణ్ణి తిట్టినాడు, మన స్వామిని తిట్టినాడు, అనరాని మాట అన్నారు. ఏదైనా అనరాని మాట వాళ్ళ దాంట్లో ఉన్నది చెప్తే అనరాని మాట అన్నాడని చెప్పి అనేక రకాలమైనటువంటి ధర్నాలు చేస్తారు. యేసు ప్రభుని చూడండి దూషించినారు. అయితే దూషిస్తే ఆయన ఏం వాళ్ళని శపించలేదు, దూషింపబడియు బదులు ఏం చేయలేదు, దూషించలేదంట. చూసినావా ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్నటువంటి సౌమ్యము, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. అదే యేసుప్రభు అంటే. మాటకు మాట బదులిచ్చినవాడు కాదు, మాటకు జవాబు ఇచ్చినవాడు కాదు. నువ్వు దేవుని కుమారుడు అంటే మౌనంగా ఉన్నాడు. మనమైతే చూపిమంటావా నా శక్తి, టచ్ చేసినానంటే పడిపోతావు కదా, టచ్ చేసినానంటే పడిపోతావు అంటారు. అయితే యేసుప్రభు వారు మౌనంగా ఉన్నాడు. ఫరో దూషించినాడు, పిలాతు దూషించినాడు, అన్న కైపోయినటువంటి వారి యొక్క సభలు దూషించినారు. అయితే రోడ్డు మీద పని పోయేటోళ్ళు, ధర్మశాస్త్రం ఎరిగినామని చెప్పేవాళ్ళు, దారిలో పోయేట వాళ్ళు కేకలేసి పిలిచినారు. ఏమని? దేవాలయాన్ని పడగొట్టి లేపుతానన్నావే, దేవాలయం కాదు కానీ నువ్వు శిలువ మీద ఉండి దిగిరా, నమ్ముతాం, పెద్ద చెప్పనీకి వచ్చినావు నువ్వు అని అవమానించినారు. ప్రభువుని దూషించినారు, ప్రభువుని అవమానించినారు. శిలువను గురించిన వార్త నశించిన వారికి ఎట్లా కనపడతా ఉంది? వెరితనము. చదవండి, ఇంకా ఏం రాయబడింది? అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను అపహాసించు అవలా చేస్తూ ఉన్నారు. దేవుడు ఎక్కిరింపబడాడు కదా. ఎవరెవరు అపహాసించినారంట? అక్కడ రాయబడింది. ఎవరంట? శాస్త్రులు. శాస్త్రులు అంటే ఎవరు? రోజు బైబిల్ చదివేటవాళ్ళు శాస్త్రులు, పరిశీలన చేసేవాళ్ళు శాస్త్రులు. చాలాసార్లు చదివే కూడా దేవుని అనుమానిస్తాం మనం. దేవుని వాక్యం తెలుసు, దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసు, అయినప్పటికీ ఆయన అనుమానించేటువంటి అనుభవం. అంటే నువ్వు నశించుతున్నావు కనుకనే శిలువను గురించినటువంటి ఆ వాక్యము, శిలువను గురించినటువంటి ఆ వార్త, దేవుని గురించినటువంటి ఆ వార్త నీకు వెరితనంగా కనపడతా ఉంది. శాస్త్రులు, ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళు, పఠించేవాళ్ళు, పెద్దలంట, వయసులో పెద్దగలిగిన వారు, ఊరిలో పలుకుబడగలిగిన వారు, ఇంకా ఎవరు? ప్రధాన యాజకులు, బోధించేటువంటి బోధకులైనటువంటి వారు కూడా యేసు ప్రభు వారిని ఆశ్చర్యంగా నమ్మలేకపోయినారు. వారికి ఆ శక్తి కలగలేకపోయింది. వారు ప్రభువుని సేవిస్తున్నారు, బోధిస్తున్నారు, కానీ శక్తిని పొందలేకపోయినారు. ఇప్పుడు దేవుడు ఆయన యొక్క శక్తి నీకు నాకు పొందేటువంటి భాగ్యం ఇచ్చినాడు. ఇది గొప్పది. పెద్దలు, శాస్త్రులు, అధిపతులు కదా, ఆనాడు ఉన్నటువంటి అధిపతులు, న్యాయాధిపతులు ఆయన గుర్తు ఎరగలేకపోయినారు. ఆ శక్తి వాళ్ళను తెలుసుకోలేకపోయినారు. ఆయన దూషించినారు, ఆయన అవమానించినారు, ఆయన అపహాసించినారు. ఇంకా తర్వాత చూడండి, వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకోలేడు. ఇతరులు బాగానే రక్షించినావే. నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోయినాయి, నువ్వు ప్రార్థన చేస్తే మేలులు జరిగినాయి, నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ జరిగినావే. మరి నీవెందుకు చేయలే?
శోధించినాడు శత్రువు కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టెను రాయిని రొట్టెగా మార్చుకొని తినొచ్చు కదా కదా. నువ్వెందుకు ఆకలితో చచ్చిపోతున్నావు? శోధించినాడు. ఈ శోధించిన దేవుణ్ణి నిందించడం, దేవుని దూషించడం, దేవుని అపహాసించడం అనేటువంటిది శోధించేటువంటి మనసు ఎవరికి ఉంటుందంటే అజ్ఞానమైనటువంటి మనిషి, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత, అవిశ్వాసులైనటువంటి వారికి మనోనేత్రాలకు గుడితనం కలిగేసింది కనుక నువ్వు నశించిపోతున్నావు కనుక ప్రభువైన యేసుక్రీస్తు శక్తి ఎంత గొప్పదో నీకు తెలియలేదు. నీకు నాకు ఆ శక్తి ఎంత గొప్పదో తెలియలేదు. ఇక్కడ చూడండి, శాస్త్రులు, పెద్దలు, యాజకులు ఆయన దూషించినారు, ఆయన అపహాసించినారు. నిన్ను నీవే రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, అనేక రకాలుగా ప్రభువుని దూషించినారు. తర్వాత శిలువ మీద నుండి ఇప్పుడు దిగి వస్తే వానిని ఏం చేస్తామంట? నమ్ముదము. ఏం చేసేదము? నమ్ముదము. ప్రభువుని అలాగ అవమానించినారు, అలాగ దూషించినారు. ఎవరైనా ఇట్లా అంటే మనం ఎంత బాధపడతాం కదా లోపల. మన శక్తి ఏందో చూపించాలనుకుంటాం, మన పవర్ ఏందో చూపించాలనుకుంటాం. అయితే ఆయన ఏమి కూడా సాతాను యొక్క శోధనలు వాడు రెచ్చగొట్టిన ఆయన మన కొరకై శిలువలో మరణించడం ద్వారా, శిలువ రక్తము కార్చడం ద్వారా నిన్ను నన్ను రక్షించడం కొరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ శిలువలో కార్చినటువంటి ఆ రక్తం చేత నీకు నాకు విమోచన ఉందని ఆయన ఏం చేసినాడంట? ఈ లోకములో ఎవరికి, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానులకు ఎవరికి తెలియలేదు ఆ శిలువ మరణంలో రాయబడినటువంటి సంగతి. ఆ రక్తము నీ కొరకు నా కొరకై చిందింపబడింది. ఇప్పుడు ఆ శక్తి నీ కొరకు నా కొరకు ప్రభావితం చేయబడతా ఉంది. చూడండి, మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఎలాగో మరి శిలువ శక్తిని మరి దేవుడు తన ప్రజల్లో ప్రారంభించినాడు. ఎలాగ మనకు దీన్ని అనుభవించుకోవాలా? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 12:22. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడైన ఒకడు ఆయన యుద్ధకు తేబడెను. ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడే శక్తి చూపు గలవాడాయన. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున పంట చేనులో పడి వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట యేసుక్రీస్తు ప్రభువారు చేరినాడు. అప్పుడు ఎవరు వచ్చినారంట? దయ్యం పట్టిన వ్యక్తి. ఆ వ్యక్తికి దయ్యం పట్టింటే ఏం జరిగిందంట? గుడ్డివాడుగా ఉన్నాడు. రెండవది ఏం చెప్పండి? మూగవాడు. బాగా వింటున్నారా? ఒకటి గుడ్డివాడు, 2 మూగవాడు. కండ్లు ఉన్నాయి కానీ ఏం కాలే, కనబడడం లేదు, చూపు లేదు. చూపు లేని వాడు ఎక్కడ పోతున్నాడో వానికి తెలుసా? ఇది మన స్థితి. ఒకప్పుడు ఈ శిలువ శక్తి, స్వస్థపరిచే శక్తి నీకు నాకు కూడా అనుగ్రహించకపోతే దేవుడు నీకు నాకు కూడా సహాయం చేయకపోతే దేవుడు ఈనాడు నీవు నేను కూడా యుగ సంబంధమైనటువంటి దేవత కలుగు చేసినటువంటి గుడితనంలో నువ్వు నేను ఉండిన వారం కాదా? ఆయన దగ్గరికి వచ్చాడు గుడ్డివాడు. రెండోవాడు ఏంటంట? మూగవాడు. అంటే చూడలేడు, మాట్లాడలేడు, కానీ శరీరం ఉంది. తను ఎక్కడికి పోతున్నాడో తెలియదు, తను ఏది ఆరాధిస్తున్నాడో తెలియదు, ఏ స్థితిలో జీవిస్తున్నాడో తెలియదు, ఏ విధంగా వెళ్తున్నాడో తెలియదు, ఎలాంటి అజ్ఞానంలో ఉన్నాడో తెలియదు, ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో తెలియదు. అలాంటి దుస్థితిలో వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని రక్షించే మానవుడే లేడు. ఆ వ్యక్తి ఆరాధించేటువంటి అనుభవంలోనికే రాలేదు. అలాంటిది నీది నాది స్థితి. మొదటిది, ప్రభువుని చూసిన వారము కాదు, చూసేవాళ్ళము. దేవుళ్ళలో దేవుడు ఒక్కడు అనుకునేవాళ్ళము, ఆయన కూడా దేవుడేలే అనుకునేవాళ్ళం, లేదు ఒక మనుషుడు అనుకునేవాళ్ళము. అజ్ఞానులమై ఉంటేవి, వెర్రివారమై ఉంటేవి. శిలువను గురించినటువంటి వార్త విన్నప్పుడు మస్తుకు చూసినాం, ఇట్లాంటివన్నీ అనిన వాళ్ళము. ఇలాగ గుడ్డివారమైనాం. మన కళ్ళు ఎవరు తెరిపించలేదు, ప్రభువును చూసేటువంటి భాగ్యం ఎవరు కలిగించలేదు. ఆయన శిలువ నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ శక్తి ఎంత గొప్పది చూడండి.
అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి, ఆయన పేరు రాయబడలేదు కానీ గుడ్డివాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 వచనాల్లో ఆయన ఒక పట్టణానికి పోతా ఉన్నాడు. ఆ పట్టణంలో ప్రవేశించినాడు. వింటున్నారా? ఆ పట్టణంలో ఏం చేసినాడంటే యేసు ప్రభు ప్రవేశించినాడు. ప్రవేశించినప్పుడు అందరూ ఏమైనారు? యేసు ప్రభుని చూడ్డానికి వచ్చినారు. చూడ్డానికి వస్తే ఒక గుడ్డోడిని పట్టుకొని వచ్చినారు. వాడు రోజు కూడా ఊరి నడిబొడ్డున గుడ్డివాడు బిచ్చాటం చేసేవాడు. ఏం చేసేవాడు చెప్పండి అందరూ? గుడ్డివాడు ఏం చేసేవాడు? బిచ్చాటన. ఏం బిచ్చాటన? గుడ్డివానికి ఆధారమైనటువంటిది ఒకటే, బిచ్చాటం చేయడమే తెలుసు. ఈ బిచ్చాటం చేయడం ద్వారా డబ్బులు సమకూర్చుకొని ఎవరైనా తనకు అన్నం పెడితే తినేవాడు. ఇలాంటి దుస్థితిలో జీవిస్తున్నాడు. అయితే ఆ ఊరికి యేసు ప్రభు వచ్చినాడు. ఆ ఊరికి వస్తే వాళ్ళు అడిగినారు, వీడు గుడ్డోడే పుట్టడానికి ఎవడు పాపం చేసినాడని అన్ని ప్రశ్నలు అడిగినారు. అన్ని ప్రశ్నలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వాని ముఖం మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మిని బురద చేసి వాని ముఖం మీద బురదతో రాశాడు. అప్పుడు రాయబడిన మాట ఏంటంటే, సులోయం అనే కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. ఆ గుడ్డివాడు వెళ్ళి కడుక్కున్నాడు. చూపు పొందినాడు. అంతవరకు ఎవరిని చూడని వ్యక్తి, అంతవరకు మనుషులు ఎలా ఉంటారో తెలియదు, నీళ్లు టచ్ చేస్తే తెలుసుకునేవాడు. ఆశ్చర్యంగా చూశాడు, అద్భుతంగా చూశాడు ప్రపంచాన్ని. అయితే ప్రభుని చూడాలన్న కోరిక తనలో ఉంది. మనం ఎప్పుడైతే ఎలిగింపబడతామో లోకానికి ఇప్పుడు ఈ వ్యక్తి ఏమి కనపడినాడు? వెర్రివాడైనాడు. ఒరే నీ కళ్ళు ఎట్లా వచ్చినాయిరా? నువ్వు మా ఊరు గుడ్డోడివేనా? ఇంతకీ మా ఊరు గుడ్డోడు అయితే కండ్లు లేనోడు, ఈయన కండ్లు ఉన్నాయంటే వాళ్ళు అక్కడే ఉన్నాడు అని ఒకడు. రకరకాలుగా ఆయన్ని ప్రశ్నించినారు. వాడేమో నేను కండ్లు తెరబడ్డాయి, ఒకప్పుడు చీకట్లో ఉంటే, ఒకప్పుడు గుడితనంలో ఉంటే, నా మనోనేత్రాలు మూయబడ్డాయి, ఇప్పుడు ప్రభువుని చూసినాను, ప్రభు దగ్గరికి పోదామని పరిగెత్తి వస్తుంటే అందరూ ఏమన్నా ఒరే ఊకరా, మన ఆచారాలు, మన ఇతిహాసాలు, మన పద్ధతులు, మన లోకము ఎంత ఆడంబరమును విడిచిపెట్టి ఎవడో కన్నులు తెరిచినాడని అటికిపోతున్నావా? వాళ్ళమ్మ వాళ్ళ నాయన పిలుచుకొచ్చి అడిగినారు. వాళ్ళమ్మ వాళ్ళ ఆయన కూడా ఆశ్చర్యం చూశాడు. గుడ్డివాడే పుట్టడానికి వీడే నా కుమారుడు అని చెప్పారు. ఆ చెప్పిన తర్వాత వీని కళ్ళు ఎట్లొచ్చినావో అన్నీ అడగండి అని చెప్పినాడు. చెప్పి వెళ్ళిపోయినారు. అప్పుడు చూడండి, మరి నీ కళ్ళు ఎట్లొచ్చినాయంటే చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. 9వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. వాడు ఆయన పాపియో కాదో నేను ఎరగను, గనుక నేను ఒకటి మాత్రం ఎరుగుదును, నేను గుడ్డివాడునై ఇంటిని ఇప్పుడు ఏం చేస్తున్నాను? చూసినావా ప్రియుడా? ఎంత అద్భుతమైనటువంటి మాట. గుడ్డివాడిని అడిగినారు, ఒరే నీ కళ్ళు ఎట్లొచ్చినాయిరా, నువ్వు ఎట్లొచ్చినాయిరా అంటే, అయ్యా ఆయన ప్రార్థన చేసి కళ్ళు ఎట్లొచ్చినాయిరా నీకు, ఎట్లా కలిగిందిరా నీకు స్వస్థత అని అవమానిస్తుంటే అప్పుడు అన్నారు వాడు పాపి అయిన మనుషుడు అని ఒకరు ప్రభువుని నిందిస్తుంటే దూషిస్తుంటే ఆయన ఏం మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అడిగినారు, ఆ గుడ్డోడు చెప్పినాడు, ఒకప్పుడు నేను గుడ్డివాడిని ఇంటిని, అయితే ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, చెలించగలుగుతున్నాను. నా స్థితి మార్చినాడు, నా బిచ్చాటం చేసేటువంటి జీవితాన్ని మార్చినాడు. నశించిపోతున్న నన్ను నా కళ్ళు తెరిపించి ఆయన నా జీవితంలో శక్తిమంతుడై ఉన్నాడు. ఇప్పుడు ఏమైనాడు? ఆయన జీవితంలో ఏమైందంట? రక్షింపబడుతున్న వ్యక్తికి ఏమైనాడు? శక్తిమంతుడైనాడు. నేను పాపిని బలహీనుడిని అంటే దేవుడు నీ జీవితంలో శక్తిమంతుడై ఉంటాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడు జీవితంలో దేవుడు శక్తిమంతుడైనాడు. ప్రభువుని ఆరాధించే స్థాయిలో రాగలిగాడు, చెప్పగలిగాడు, నేను ఒకప్పుడు గుడ్డివాడిని ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు చదవండి 37వ వచనం నుండి 35వ వచనం నుండి 35వ వచనం నుండి. యోహాను సువార్త 9:35. పరిసయ్యులు వాడిని వెలివేసి, చూడండి ఇప్పుడు ఏం చేయబడ్డాడు? అందరికీ ప్రత్యేకంగా వెలివేయబడ్డాడు.
అప్పుడు చదవండి. యేసు విని వాని కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, చూడండి, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా, అందుకు యేసు, నీవు ఆయనను చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయన. కాబట్టి మనిషి కుమారుని, దేవుని కుమారుని నువ్వు నమ్ముచున్నావా? త్రోయబడ్డాడు, అందరి చేత తృణీకరింపబడతాం. గుర్తుపెట్టుకో, ప్రభుని అంగీకరిస్తే అందరి చేత తల్లిదండ్రుల చేత తృణీకరింపబడతాం. అన్నదమ్ముల వలన, బంధువుల వలన, కులం వలన, అన్నిటి వల్ల తృణీకారం పొందుతాం. నువ్వు వ్యభిచారం చేసినా ఏమన్నారు, తాగిపోతే జీవిస్తే ఏమన్నారు, కుటుంబం అంతా కూలిపోయినా ఏమన్నారు. దేవుని నమ్ముకునేసరికి నిన్ను నిందించేదానికి, నిన్ను అవమానించేదానికి. ఇలాగా వెలిగింపబడినటువంటి ఈ వ్యక్తి, కండ్లు వెలిగింపడి, మనోనేత్రాలు వెలిగింపబడిన ఈ వ్యక్తి ఊరి వెలపల త్రోసేశారు. యేసు ప్రభువుని కనుగొని అన్నాడు, నువ్వు మనిషి కుమారుడు, దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం వస్తున్నావా అంటే, అయ్యా ఆయన ఎవరు అని అడిగితే, నీతో మాట్లాడుచున్నవాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తును పట్టుకొని, నీవు నా కళ్ళు తెరిచిన వాడివి అని చెప్పి ఆయన కన్నులతో తల వంచి ఆయన పాదముల వైపు తల వంచి ఆరాధించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకప్పుడు గుడ్డివాడు, వీధులు నినివాడు, జీవితం మార్చబడింది, దేవుడు బాగు చేశాడు. ఏం చేయన్నాడు? కళ్ళు వెలిగింపడ్డాయి. ఇప్పుడు ప్రభువు కొరకు జీవిస్తున్నాడు, ప్రభు పాదాల దగ్గర ఉన్నాడు. ఇది మన జీవితం. అందుకని నశించిపోతున్నప్పుడు మనం గుడ్డివాళ్ళముగా, మన కళ్ళు తెరవబడకపోతే ప్రభువు నిందించిన వాళ్ళంగా, మన కళ్ళు మూయబడినప్పుడు ప్రభువుకు దూరస్తులంగా మనం ఉంటిమి. ఇప్పుడు మన కళ్ళు ఏం చేయబడ్డాయి? ఏమైనా మీ కళ్ళ మీద ఉన్నటువంటి పొరలు ఏమైనాయి? రాలిపోయినాయి. అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దమస్కు మార్గంలో ప్రత్యక్షమైతే తన కండ్లలో ఉన్నటువంటి పొరలు ఏమైనాయి? రాలిపోయినాయి. ఈనాడు నీ జీవితం, నా జీవితం దేవుడు అదే చేసినాడు. నీ కళ్ళ మీద ఉన్నటువంటి ఆ మబ్బు, నీ కళ్ళ మీద ఉన్నటువంటి చీకటి, నీ కళ్ళ మీద ఉన్నటువంటి దురాత్మ సంబంధమైన చీకటి సంబంధమైన శక్తి ప్రభావం నిన్ను నన్ను గుడ్డివాణిగా ఉంచినప్పుడు గుడితనం నుండి విడిపించాడు. మూగతనం నుండి చూడండి. రెండవదిగా అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 1:17 ఎఫెసీ పత్రిక 1:17 త్వరగా చదవండి. 1:17 ముగిస్తాను, ఇంకా 5 నిమిషాలు త్వరగా. ఎఫెసీ పత్రిక 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును, చూడండి, దేవుడు మీ మనోనేత్రాలు అంటే మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ ఎఫెసీ పట్టణం అనేది డయానా దేవునికి యొక్క పూజ చేసేటువంటి గుడికి సాదృశ్యమైనటువంటి ప్రజలు జీవించేవారు. నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియక సృష్టమును పూజిస్తూ లోకంలో జీవించినటువంటి వారు. అలాంటి వారిని, వారికి సువార్త చెప్తే రక్షింపబడ్డారు. అప్పుడు చెప్పాడు పౌలు, ఏమన్నాడంటే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున మిమ్మల్ని పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మిమ్మల్ని పిలిచినాడు. ఏ పిలుపుతో పిలిచినాడు? కండ్లు తెరబడ్డాయి, దేవుని ఎరగలిగితివి, దేవుని చూడగలిగితివి. ఎఫెసీ సంఘము దేవుని ఎరిగిన సంఘం. ఎఫెసీ సంఘము దేవుని చేత కట్టబడిన సంఘం. కాబట్టి ఎఫెసీ సంఘము తెరవబడిన కండ్లు కలిగినటువంటి సంఘం. దేవుని బిడ్డలారా, నీ మనోనేత్రాలు, నా మనోనేత్రాలు వెలిగింపజేసినాడు. నశించుచున్న నీకు నాకు శక్తి, దేవుని యొక్క శక్తి. తర్వాత చూడండి, 2వ భాగంలో మూగవాడంట ఆ వ్యక్తి. మత్తయి సువార్త 12:22 కదా, గుడ్డివాడును మూగవాడు. మూగవాడు అంటే అర్థమేమి? ఆరాధన లేనివాడు. పాటలు పాడతాం కదా మనం, పాడతారంట పాట. ఎవరు? మూగవారు పాడెదరు, కుంటివారు గంతులు వేసేదరు. యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. మూగవాడు ప్రభువును ఆరాధించలేనటువంటి వారు, ప్రభు ఎవరో తెలియదు, తినుమా త్రాగుమో జీవించేటటువంటి వారు. అయితే ప్రభు అయిన దేవుడు రెండవదిగా ఏం చేసినాడు? మన గొంతును, మన నోరును తెరిచినాడు. ప్రభువును ఆరాధించేటువంటి వ్యక్తులుగా చేసినాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఆ మాటకు వస్తే దేవుని వాక్యంలో రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం
5వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి. కుంటివాడును కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడు. కాబట్టి ఇక రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువారు చెప్పాడు, గుడ్డివాని కళ్ళు తెరిచినాడు, మూగవాని యొక్క నోరు మన దయ్యం వెలగొట్టగానే మాట్లాడినాడు. అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే, మూగవాడు ఇప్పుడు ప్రభువుని ఆరాధిస్తున్నాడు. మూగవాడు పాడేదరు, కుంటివాడు అంటే నడవలేని జీవితం, దేవుని దగ్గరికి రాలేని స్థితి. కుంటివాడు నడిచి వచ్చినాడు. మూగవాడు పాట పాడుతూ ఉన్నాడు. మూగవాడు ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఒకప్పుడు మూగపోయిన గొంతులం, జీరమైనటువంటి గొంతులం. ఏ మనుషుడు కూడా ఈ గొంతులో జీవధారలు కురిపించలేకపోయినాడు. అయితే దేవాది దేవుడు సహాయపడ్డాడు, నన్ను గొంతును తెరిచాడు. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తిలో దేవుని శక్తి ప్రభావం ఏంది. అందుకనే నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుతున్న వాళ్ళకి ఏమంట దేవుని శక్తి. ఎలాంటి శక్తిది అంటే పునరుద్ధాన శక్తి. ఏ శక్తిది? పునరుద్ధాన శక్తి. అందుకని 1 కొరింథీ పత్రికలో రాయబడినటువంటి మాట, 1 కొరింథీ పత్రిక 6:14 దేవుడు ప్రభువును లేపినో ఆయన తన శక్తి వలన మనల్ని కూడా లేపును. కాబట్టి పునరుద్ధాన శక్తి నీలో నాలో పనిచేసింది. పునరుద్ధాన శక్తి నీ కళ్ళు తెరిచింది, నా కళ్ళు తెరిచింది. పునరుద్ధాన శక్తి నన్ను మూగతనం నుండి విడిపించింది, ప్రభుని ఆరాధించేటువంటి వారిగా చేసింది. పునరుద్ధాన శక్తి పాపపు కుంటితనం నుండి విడిపించింది. పునరుద్ధాన శక్తి ఈనాడు దేవుని ఇంట్లోకి తీసుకొచ్చింది. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, లూకా సువార్తలో 23వ అధ్యాయంలో. మొట్టమొదటిగా ఆ పునరుద్ధాన శక్తి, ఆ యొక్క శిలువ శక్తి ఎవరిలో పనిచేసిందంటే బరబ్బలో పనిచేసింది. ఆ తర్వాత శిలువ వేయబడిన నేరస్తుల్లో కుడివైపు ఉన్నటువంటి దొంగలు ఆ శక్తి ప్రభావితం చేశాడు. ఆ తర్వాత శిలువ శక్తి శతాధిపతి అయినటువంటి వ్యక్తిలో కార్యం చేశాడు. ఆ తర్వాత కురేనీయుడైనటువంటి సీమోను అంటే రూపస్ యొక్క తండ్రి, పల్లెటూరుకు ఆయన శిలువ మోసుకొని పోతూ ఉంటే ఉదయం 6 గంటల సమయంలో పొద్దున్నే వచ్చినాడు. ఎక్కడి నుండి వచ్చినాడు? ఊరికి వచ్చినాడు. యెరూషలేం వస్తూ ఉంటే ఆ దారిలో వస్తుంటే పట్టుకొచ్చినాడు. బలాఢ్యుడు, బలం కలిగిన వాడు శిలువ మోసినాడు. శిలువ మోయగానే ఆ శిలువ కార్యము కురేనీయుడైన సీమోను జీవితంలో ఏం జరిగించినాడు? నశించిపోతున్న వారికి ఏమో వెరితనము, రక్షింపబడుతున్న ఆ వ్యక్తికి శక్తి, దేవుని యొక్క శక్తిని కలిగించింది. బరబ్బలో దేవుని శక్తి, శతాధిపతిలో ఈయన దేవుని కుమారుడు నిజంగా చెప్పాడు. దేవుని శక్తి చూసినావా? పిలాతులో దేవుని శక్తి, అరిమతయి అనేటువంటి యోసేపు జీవితంలో దేవుని యొక్క శక్తి, నికోదేములో షేరున్నర అత్తరు తీసుకొని వచ్చాడు, దేవుని యొక్క శక్తి. 6 జీవితాల్లో దేవుని యొక్క శక్తి ప్రభావితం చేసింది. దేవుని యొక్క శక్తి రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తిమంతుడుగా కనపడ్డాడు. అయితే అనేకులు నశిస్తుంటే ఆయన వెరివాడుగా కనపడ్డాడు. ఈనాడు దేవుని శక్తి నేను పొందుకున్నాం. దేవుని యొక్క శక్తిని మనం ఎరిగి ప్రభుని ఆరాధించడానికి వచ్చినాం. అందుకని మరలా చదవండి, ఆ మాట చదివి ముగిస్తాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి. శిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలు, అందరు మోకాల మీదకి రండి, ప్రభుని ఆరాధిద్దాం. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ప్రభువా నేను గుడ్డివాణిగా ఉంటిని, ఒకప్పుడు ప్రభువా నేను మూగవాణిగా ఉంటిని, మూగదానిగా ఉంటిని. ఇప్పుడు నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చావు, నిన్ను చూసే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నానని చెప్పి ప్రభుని ఆరాధించండి. నా మనో